నా అల్లరి చెల్లి ఎందుకు ఇలా డాన్స్ చేస్తుంది అనుకుంటున్నారు. ఇంట్లో ఎక్కడ కనిపించట్లేదు ఏం చేస్తుంది అని చూస్తే బెడ్షీట్ కప్పుకొని ఫోన్ చూస్తూ కూర్చుంది. ఈ పడుకున్న పందిని లేపితే నాకే ఆపద వచ్చింది. పడుకొని లేసినందుకు బాగా ఆకలేస్తుంది, స్విగ్గీ నుంచి ఆర్డర్ పెట్టు అని చెప్తుంది. బయట నుంచి ఎందుకు ఆర్డర్ పెట్టడం, ఇంట్లోనే ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని ఒక ఐడియా వస్తుంది. సో ఫైనల్ గా మోమోస్ చేద్దామని డిసైడ్ చేసాము. చూడండి మోమోస్ పేరు విని బర్రె పిల్ల ఎలా గంతులు వేసిందో. షాప్ కి వెళ్లి క్యాబేజ్ కొనుక్కున్నాము. వస్తున్న దారిలో మాకు ఒక కుక్క కనిపించింది. దానికోసం బిస్కెట్స్ కూడా తీసేసుకున్నాము. కుక్కకు బిస్కెట్లు వేసి ఇంటికి వచ్చే లోపే మా డాడీ టీ పెట్టమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసారు. సో నేనైతే టీ పెట్టాను, కానీ మా చెల్లి కూడా ఒక పని పెట్టేశాను. అదేంటో చూడండి. సో మా బర్రె పిల్ల ఈ రోజు ఆశ్చర్యంగా పని చేస్తుంది, ఎందుకంటే మోమోస్ తినాలి కాబట్టి. సో నేనైతే ఒకవైపు రోటీ కోసం ఒకవైపు మోమో కోసం పిండి కలిపేశాను. సో మోమోస్ అయితే మేము తింటాం, కానీ మమ్మీ అండ్ డాడీ కోసం నేను రోటీ చేసేసా. అలాగే బెండకాయ కర్రీ కూడా చేసేసా. మా మమ్మీ ఏమో మోమోస్ చట్నీ ఎలా చేయాలో మాకు నేర్పిస్తూ ఉంది ఇక్కడ, అండ్ తను కూడా మాకు హెల్ప్ చేసింది. మా చెల్లి ఏమో ఆకలికి తట్టుకోలేక అప్పుడే అన్నం తినేస్తుంది. పక్కింట్లో గొడవలు జరుగుతుంటే చూడకుండా ఎలా ఉంటాము, అందుకే పక్కింట్లో ఏం జరుగుతుందా అని చూడడానికి వెళ్ళాను. అప్పుడే మా చెల్లి వచ్చింది. సో తనకి ఈ పని అప్పచెప్పేసి నేను వెళ్ళి మిగతా పని. సో మా చెల్లి మోమోస్ కోసం ఇక్కడ రోటీ ప్రిపేర్ చేస్తూ మధ్యలో వెళ్ళి ఏం చేస్తుందో చూడండి. సో మోమోస్ తినడం హెల్దీ కాదు అంటారు, ఎందుకంటే దాంట్లో మైదా పిండి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మైదా పిండియే కాకుండా దీంట్లో నేను కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేశాను. సో హెల్దీ అండ్ టేస్టీ కూడా అయిపోతాయి కాబట్టి. ఫైనలీ మోమోస్ అయితే రెడీ అయిపోయి చాలా కష్టపడిన తర్వాత ఈ ఫలితం లభించింది. సో ఈ రోజు మేము మోమోస్ ఎంజాయ్ చేస్తాము. సో మీరు ఎప్పుడైనా ఇంట్లో మోమోస్ ట్రై చేశారా? కామెంట్ చేసి చెప్పండి. మోమోస్ ఏమో కానీ మోమో చట్నీ అయితే చాలా బాగుంది. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.